సో హలో గైస్, చలో భద్రాచలం. మీరు కూడా భద్రాచలం ప్లాన్ చేస్తున్నారా? అది బడ్జెట్ 2500లో 2 days 1 night 2500లో ఎట్లా ప్లాన్ చేసుకోవాలని నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తా. ఫుల్ వీడియో చూసేసేయండి. చలో మేమైతే సికింద్రాబాద్ నుంచి అయితే స్టార్ట్ అయినాం. మన సికింద్రాబాద్ నుంచి వచ్చేసి మనకి నైట్ ఒక ట్రైన్ ఉంది అండ్ ఈవినింగ్ ఒక ట్రైన్ ఉంది. మేమైతే నైట్ ట్రైన్ బుక్ చేసుకున్నాం టికెట్స్. ట్రైన్ వచ్చేసి 11:45కి అయితే ఉండే మాకు ట్రైన్. మేమైతే 11:30 వరకు మేము స్టేషన్లో ఉన్నాం. ఆల్రెడీ ట్రైన్ అయితే వచ్చేసింది, కరెక్ట్ టైంకి అయితే స్టార్ట్ అయిపోయింది. కుమారంటి చిన్న కుమారంటి దీనికి 1000. 2 hours later. అట్లా తీయరు. హలో ఎక్స్క్యూజ్ మీ, ఫస్ట్ ఇది గట్టిగా లేపు, ఇది గట్టిగా లేపు. అది కిందికనా రైట్ పట్టుకోరి కలికే తొలిగితే లేదండి. వచ్చేసారు ఇప్పుడు. అది పైన కను సైడ్ కను పైన కను సైడ్ కను పైన కను నా పైన కను రైట్. వెరీ గుడ్, గుడ్ జాబ్ అమ్మా. అనుకొస్తారు మీరు. పోయేటప్పుడు తింటా. What hell is going on here? What do you think of this? Is it railway compartment or fish market? Common sense ఉన్న కదా ఇదారా తాడి పెరిగాడు బుద్ధి దానికి. అయితే ఆబ్వియస్లీ కార్గో ప్యాన్ చేసుకొని పోతున్నామా? పాకెట్స్ ఎక్కువ ఉంటే ఫిల్ చేసుకోవచ్చు. One eternity later. ఇంకా అట్లా కొంచెం సేపు నన్ను రోస్ట్ చేసుకున్న తర్వాత అయితే మేము దిగాల్సిన స్టేషన్ అయితే వచ్చేసింది. అదే భద్రాచలం రోడ్. మేమైతే ఒక 2 hours టైం పాస్ చేసి 2 hours పడుకొని లేచినాము. ఇక దిగేసి మా లగేజెస్ తీసుకొని అయితే మేమైతే బయటికి వెళ్ళినాం. మనకైతే డైలీ ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఫ్రమ్ సికింద్రాబాద్ టు భద్రాచలం. ఆ ట్రైన్ నేమ్ వచ్చేసి మన్గూర్ ఎక్స్ప్రెస్. అండ్ ఇంకొక ట్రైన్ కూడా ఉంటుంది, అది నేను ఇక్కడ డిస్ప్లే చేస్తా చూడండి. మేమైతే వీకెండ్లో ప్లాన్ చేసినాం, అందుకని అయితే చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు. అండ్ మనం రైల్వే స్టేషన్ నుంచి భద్రాచలం టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే అప్రాక్సిమేట్లీ ఒక 40 to 50 kilometers ఉంటుంది. మనం అయితే ఇక్కడ నుంచి ఒక ఆటో మాట్లాడుకొని అయితే వెళ్ళాలి. ఈచ్ పర్సన్ వచ్చేసి 100 rupees or 110 rupees అయితే ఛార్జ్ చేస్తాడు. బట్ మేమైతే ఒక ఆటో డ్రైవర్ని మాట్లాడుకున్నాము. మొత్తం మేము వచ్చేసి 7 members ఉండే, అందుకనే కొంచెం మేము ఒకటే ఆటో మాట్లాడేసుకొని కొంచెం తక్కువ మాట్లాడుకున్నాం, 90 rupees అట్లా. బాబునా నైస్ సీట్. ఇంకా ఆటో అంకుల్ తోటి మాట్లాడేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయినాం భద్రాచలం టెంపుల్కి. మాకు ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే మేము ఇక్కడ ఒక ఆటో మాట్లాడుకున్నాం. ఆటో తన్ని అడిగినాం, అంకుల్ మేము ఇట్లా ఫస్ట్ టైం వచ్చినాము, మాకేం తెలియదు అని చెప్పి మాట్లాడుకున్నాము. అంకుల్ వచ్చేసి మాకు స్టే చూసుకున్నాడు, ఫుడ్ అండ్ పాపికొండలకి బోట్ టికెట్స్ అతనే చూసుకున్నాడు, అది కూడా బడ్జెట్ లో. అండ్ స్టే అయితే చాలా అంటే చాలా బడ్జెట్ లో వచ్చింది, అది టెంపుల్ దగ్గరలో. ఇక అంకుల్ అయితే మాకు మేము లక్కీ అనుకోవాలి అంకుల్ దొరికినందుకు. ఇక ఆటో అంకుల్ దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడుకున్నాము. అట్లా అంకుల్ మాకు పరిచయం అయిపోయిండు, మాతోటి వైబ్ అయిపోయింది అంకుల్ మొత్తము.
ఇంకా అలా 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 ఎంటర్టైన్ చేసుకుంటూ మేమైతే టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయినాము. దిగగానే అంకుల్ ఒక స్టే చూపించండి, ఓం సాయి స్టే అని చెప్పేసి. అక్కడ అంకులే వెళ్ళి మాట్లాడలే అని చెప్పేసి అన్నట్టు మాట్లాడండి. వాళ్ళకి ఎంత అయింది ఏంది అని చెప్పేసి మొత్తం నేను కంప్లీట్ డీటెయిల్స్ నేను ఒక లాస్ట్ 1 minute లో నేను మీకు చూపిస్తా. లాస్ట్ వరకు వీడియో చూడండి. రూమ్ తీసేసుకున్నాం, ఇంకా లగేజ్ అంతా లోపల పెట్టేసుకొని అన్న అలా కొప్పు కట్టుకున్నప్పుడు అలా తీయకు, హెయిర్ లిప్ తీసుకున్నప్పుడు ఇలా 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 అన్నప్పుడు అలా దిగాలి. వాళ్ళు వచ్చారు ఏంటి సార్ అది? ఎలా ఎలా మధు సెట్ అయిపోయాం. స్నానం చేసామని చెప్పేసి గోదావరి నది దగ్గరికి అయితే వెళ్ళినాం. ఇక్కడ అసలు వ్యూ ఉంది భయ, వేరే లెవెల్. మేము కొంచెం ఈ మధ్యలో వచ్చినాము. ఈ మధ్యలో కొంచెం వాటర్ ఉండాలి, బట్ వాటర్ లేదు అసలు సరిగ్గా. బెస్ట్ టైమింగ్ వచ్చేసి మనకి విజిట్ జాన్, ఫెబ్ అండ్ జూన్, జూలై. ఇంకా మనకి డిసెంబర్, నవంబర్ ఈ టైంలో అయితే క్రేజీ ఉంటది. మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే ఈ మంత్స్ లో ప్లాన్ చేసుకోండి, చాలా బాగుంటది అసలు. అందుకే ఇంట్లో పనులు చేస్తే ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ జిమ్ కి పోతారంట ఎందుకు? బాగానే ఉంటుంది. స్పెషల్ ఎంట్రీ మీకు ఇదా? నీకైతే ఇంకా స్పెషల్ ఎంట్రీ. వెనకాల పడినాడు చూడు, వ్యూ ఎంత బాగుంది. అది దిగి ఫస్ట్ కొండలు కొండలు ఉంటాయి పెద్ద పెద్దగా. లేవు, వర్షాకాలం కాదు కదా. ఎండాకాలం పడిపోతాయి. వాడుకోవాలి. అరే చెప్పులు నాకు కొన్ని వాటర్ ఉంటుంది స్విమ్మింగ్, ఇంత పెద్ద వాటర్ ఉంటుంది కాదు. మేడం కాఫీ టీ ఏమన్నా ఇవ్వాలా మేడం? మేడం మాకేం వద్దు, జస్ట్ ఒక సీట్ దాంట్లో కూర్చోడానికి, ఆరామ్సే ఉండడానికి. కాఫీ టీ ఇక్కడ కొబ్బరి ఇవి అమ్ముతురా మీరు? ఇది ఏమన్నా అమ్ముతురా? మీ పార్ట్నర్షిప్ ఏమన్నా? అర్థంలో చూసుకోరా బాబు, రాళ్ళు కొట్టుకునే వాళ్ళు ఎలా ఉన్నావు? అలా స్నానాలు చేయడానికి వచ్చిరా? 10 రూపాయలు సెట్ అయిపోయినావు. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ ఎడిగా, సారీ మిస్ ఎడిగా, కొబ్బరికాయలు ఎంత అమ్మ? ఇక్కడ కొబ్బరికాయలు ఎంత అమ్మ? అక్కడ ఉంది, మీ షాపేనా అది? A few moments later. లేసావాలే బాబా ఇప్పుడు? ఇగో సౌండ్ వెనకాల బ్యాగ్ బెటర్, వెనకాల నుంచి ఇట్లా పెడతా. అడుగుతా. నీ ఫోన్లో స్నాప్స్ సేవ్ చేసుకో, అవి మాకు పంపి మేము వచ్చినాక పెట్టుకుంటాం. ఓకే మ్యామ్. అబ్బా ఏం వాడకమయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. అంత జూమ్ వద్దు. గుడికైతే మేము స్టార్ట్ అయిపోయినాం. అండ్ ఇంకా ఇక్కడైతే కొబ్బరికాయలు కొనుక్కొని మేమైతే వెళ్ళినాము. మేము వచ్చినప్పుడు అయితే క్రౌడ్ చాలా అంటే చాలా తక్కువ ఉంది. మేము వీకెండ్ లో ప్లాన్ చేసినాం, సాటర్డే సండే. మేము ఫ్రైడే నైట్ ట్రైన్ ఎక్కేసి సాటర్డే మార్నింగ్ వరకు రీచ్ అయిపోయినాం. ఈరోజు వచ్చేసి సాటర్డే డే 1. రేపు డే 2 వచ్చేసి మాకు పాపికొండలు టికెట్స్ అయితే రేపు బుక్ చేసుకున్నాం డే 2కి. ఎందుకు? ఎందుకేందన్నా రాత్రి ట్రైన్లో నిద్ర లేదన్నా.
నిద్ర లేకుండా ముచ్చట పెడితే ట్రైన్ ఎక్కినప్పుడు 1 మళ్ళా ట్రైన్ దిగేటప్పుడు తీసినావు. లాస్ట్ 3 అవర్స్ పండుకున్నాను బ్యాగ్ మీరందరూ మంచిగా అనుకున్నారు. బ్యాగ్ ఎవరు చూసేది? నువ్వు బ్యాగులు చూసినావా? A few moments later. అట్లా కొడితే లోపల పనికి పోతుంది బయటికి. మనం పోయేసరికి కొడతానా నేను అట్లా చెప్పు. పైనకైతే మనకి ఫోన్స్ అయితే అలో ఉండవు. ఫోన్స్ అయితే మనం ఇక్కడ పెట్టేసుకొని పైనకైతే వెళ్ళాలి. ఇక్కడ మనకు వచ్చేసి స్పెషల్ ఎంట్రీ, స్పెషల్ దర్శనం ఉంటే 100, 200, 500 అట్లా ఉంది. అండ్ మనకి ఫ్రీ ఎంట్రీ ఉంటది. అండ్ ఫ్రీ అంటే మాకైతే ఒక 45 minutes 1 hour లో అయితే మాకు దర్శనం అయిపోయింది. మేము వచ్చినప్పుడు ఎక్కువ క్రౌడ్ ఏం లేకుండే, బట్ మాకైతే చాలా తొందరగానే అయిపోయింది. మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చినాక అక్కడ టోకెన్స్ ఇస్తారు. ఆ టోకెన్స్ ఏందా అని చెప్పి కనుక్కుంటే ఇక్కడ మనకి ఫ్రీ భోజనం పెడతారంట. లైక్ సేమ్ తిరుపతి అట్లా మనకి ఫ్రీ ఫుడ్ పెడతారంట. ఇక్కడ టోకెన్ తీసుకొని అక్కడ తినాలి. అక్కడ టైమింగ్స్ ఉన్నాయి దానికి. లైక్ 1 వరకు పెడతారు అండ్ 1 నుంచి మళ్ళీ 3-4 వరకు క్లోజ్. ఒకసారి నేను డిస్ప్లే చేస్తే అక్కడ చూడండి టైమింగ్స్ ఎగ్జాక్ట్లీ. అయితే మేము ఆ టోకెన్ తీసుకొని అయితే మేము ఫ్రీ భోజనం దగ్గరికి అయితే వెళ్ళినాము. ఇక్కడ హైలైట్ థింగ్ ఏంటంటే భయ, మేము దర్శనం చేసుకొని ఇట్లా బయటకు వస్తున్నాము. సరేలే కొంచెం కొన్ని క్లిప్పులు కొడదామని చెప్పేసి కెమెరా ఇట్లా ఆన్ చేసుకొని పోతున్నాము మేము అందరం కలిసి. అక్కడ భిక్షం తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, లైక్ అడుగుతారు కదా మనీ అవి. వాళ్ళు అయ్యా మీరు యూట్యూబర్లు అయ్యా, మీరు వెయ్యాలయ్యా, అయ్యా వెయ్యండి అయ్యా అని చెప్పేసి అడుగుతారు. అసలు మేము షాక్, అసలుకు లిటరలీ షాక్ అయ్యి మేము ఫుల్ అంటే ఫుల్ నవ్వినాము. అసలు ఇది ఏంది, అసలు వీళ్ళకి ఇంత నాలెడ్జ్ ఉండి కూడా వీళ్ళు ఇంకా ఇట్లా చేస్తున్నారు, అసలు ఏంది మంచి వర్క్ చేసుకోవచ్చు కదా ఏదన్నా అని చెప్పేసి మా వేలో అసలు క్రేజీ. అసలు కెమెరా పట్టుకోగానే మీరు యూట్యూబర్లు అయ్యా, అది అసలు అంత నాలెడ్జ్ ఉండి కూడా ఇట్లా వేయడం ఎందుకో ఏందో ఏమో. మంచిగా ఏదైనా వర్క్ చేసుకుంటే చాలా బెటర్. అంత నాలెడ్జ్ ఉండి కూడా ఇట్లా వేసడం ఏందో నాకు అర్థం కాదు. అయితే ఇక టోకెన్ తీసుకొని అయితే మేము ఫుడ్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి అయితే టోకెన్ తీసుకున్నాము. మేము టోకెన్ అయితే జస్ట్ ఒక 15 minutes అయితే పట్టింది. ఎక్కువ క్రౌడ్ ఏం లేకుండా 15 minutes లో మేము టోకెన్ తీసుకొని అయితే వెళ్ళిపోయినాము. వెళ్ళిపోయి చూసేసరికి ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు భయ. చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత పబ్లిక్ ఉన్నారు. ఇక ఆ పబ్లిక్ ని చూసి మేము ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడ తినాలా బయట తినాలా అన్న వేలు ఉన్నాం మేము. ఇక మా ఫ్రెండ్స్ కి అయితే ఫుల్ అంటే ఫుల్ ఆకలి అవుతుందని చెప్పేసి దమ్ చేసేసారు. సరే ఇట్లా కాదని చెప్పేసి అక్కడ ఉండే వాళ్ళకి ఎవరికి టోకెన్స్ లేదో వాళ్ళకి ఆ టోకెన్స్ ఇచ్చేసి మేమైతే బయట తిందామని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాము. నువ్వనేనా కూడా అర్థం కాదు. తీస్తారు అంతే, చూపిస్తే తిండి పెడతారు గైస్. కన్నడ చాలా మంది ఉన్నారు గైస్. మనం నిల్చోలేము. మీకు ఓపిక ఉంటే నిల్చోండి, ఓపిక లేకపోతే వెళ్ళిపోండి అంతే. నేనైతే నాతో అసలు కాదు. నేను ముందే పక్క పన్నాలు చక్కెర చాలా పడేటట్టు కూడా ఉన్నాయి. 1, 2, 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నావు. 3, 4 గో. నాకు కావాలి, నీకు కావాలి. 1, 2, 3, 4 నాకు ఇస్తాడా 7 చెప్పేసి. ఏంటి నాకు లెమన్ 7 లెమన్స్ సోడావా? 6 లెమన్స్ సోడా 1 స్వీట్ ఉంటా. సాల్ట్ కదా? నాకు సాల్ట్. నీకు సాల్టా? తెలుగులో చెప్పు. అంటే నేను ఒక్క తీసుకోవాలి అంతే. నువ్వు మొత్తం సాల్ట్ అను. పాప పీసీసీలో కొంచెం జరగవా? మా దగ్గర అయితే పైసలు లేవు, గ్లాసులు అడిగేది నువ్వే. నాదే అరే గ్లాస్ కడగడానికి అవి సీసం గ్లాసులు కూడా కావు, ప్లాస్టిక్ వే. 2 నిమ్మకాయలు లోకేస్తాడు. అంత రావట్లేదు అంట. ఇట్లా వస్తాను ఇట్లా
నా 50 రూపాయలు ఉన్నాయి. నేను గణేష్ అయితే అయిపోయింది. మీరు ఎట్లా మళ్ళా నేనైతే హెచ్ఆర్ ప్లేస్ లో హెచ్ఆర్ నేను అప్స్కాన్ మండరండి. ప్రొఫెషనలిజం లేదు, ఏం లేదు. అరే నీకు బీపీ ఉందా బాబునా? లో బీపీ. మరి ఎందుకు ఉప్పు తింటున్నావు? రాత్రి నుంచి నేను తినలేదు, సరిగ్గా తినలేదు కదా. అయితే ఉప్పు తింటే ఉప్పు తింటే కొంచెం ఆగుతుంది. ఇంటిలో ఆగేది. షుగర్ తింటే ఆగుతుంది కదా. నువ్వు షుగర్ పేషెంట్ ఆమె బీపీ పేషెంట్ మంచిగా ఉన్నారా నాయన? నాకు ఫస్ట్ సాల్ట్ ఇవ్వను. ఆమె బీపీ పేషెంట్ లేకపోతే ఇవన్నీ అడుగుతుంది. ఓనర్ ఈమెనే, పైసలు ఇచ్చే ఓనర్ ఈమెనే. ఒకవేళ పైసలు ఇవ్వకపోయినా కూడా ఏమన్నారు కదా అంకుల్. ఏముంది కూర్చోబెట్టుకుంటాడు, పని చేపిస్తాడు. ఏం లేదు, చిన్నపిల్లలు రుద్దుకుంది ఇప్పటికి. గ్లాస్ వేసి చూస్తావా? గ్లాస్ వేరే వచ్చిన పైసలు నువ్వు తాగురా తాగరా తొందర తాగురా నువ్వు. ఆ పైసలు అమ్మి నేను పైసలతో వెళ్ళిపోతా. ఒక రీల్ ఉంటుంది, థమ్స్ అప్ లేకపోతే బాగున్నా నువ్వు కొట్టు ఇస్తాను. నేర్చుకో ముందు నుంచి నేర్చుకో. ఎట్లా ఇప్పుడు నువ్వు నేర్చుకోవాల్సిందే కదా పక్కా. ఇప్పుడు ఎట్లా చూడక పైసలు లేవు నీకు. అంకుల్ నా ముఖం చూసి వదిలేస్తా అన్నాడు. మా పైసలు ఎవరు కడతారు? నీ వదిలేసారు కానీ. పైసలు మీరు గిన్నెలు తోముతారో ట్యాప్ తిప్పుకుంటారు. ఇగో 1 2 3. అరే రియాక్షన్ లేదేం లేదు. అరే మీరు ఎయిరి మీరు దాన్ని ఏమంటారు? మీరు దాన్ని ఏమంటారు? టేపులు అవి. ఇంగ్లీష్ లో అడగలేదు. మీ ఆంధ్రాలో ఏమంటారు? ఎక్కిళ్ళు, టేపులు. ఏం టేపులు? ఏ టేపు? బ్లాక్ టేప్, వైట్ టేప్. లక్కీగా ఫీల్ అవ్వాలి. ఒక రాయలసీమ అమ్మాయి మీకు ఒక లాంగ్వేజ్ బండి నేనే కూర్చోబెట్టుకోరు. సాయంత్రం వచ్చి తీసుకోవాలి. ఎట్లా ప్లేస్ ఉండదు కదా, దాని మీద ఎక్కించి సాయంత్రం వచ్చి తీసుకొని వెళ్ళిపోతాం. ఏమేం చేస్తే ఒక బోర్డు పట్టుకుంటారు ఇంత ఇది అని చెప్పి. అదేమన్నా స్టైఫెండ్ లాంటిది ఏమన్నా ఇస్తారా అంకుల్ కూర్చున్నందుకు? రోజుకో ఒక నిమ్మకాయ సోడా అంతే. లేదు నీకు సాల్ట్ సోడా. సారీ కాదు, నీకు అది కాకపోతే అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి. ఆ ఫ్లేవర్స్ నీకు ఏదో అంటే అది ఇస్తాడు అంకుల్. ఏమన్నా ఉన్నదా? ఇన్నే పడుతుంది. సరే నీ ఇష్టం. మొత్తం మిక్స్ చెప్తా. ఇంకా బయట ఆటో అంకుల్కి అడిగితే ఆటో అంకుల్ ఒక ప్లేస్ చెప్పిండు. ఆ ప్లేస్ కూడా నేను ఎక్కడ బెస్ట్ ఫుడ్ దొరుకుతుంది అని తక్కువ అని చెప్పేసి నేను అక్కడ నుంచి అయితే మేము మంచిగా వెజ్ మీల్స్ తెచ్చుకున్నాం, తిన్నాం, సెట్ అయిపోయింది. భయ ఇనాగ్రేట్ చేసింది ఇల్లు. 2 hours later. 4కి అయితే మేము ఆటో అంకుల్కి చెప్తే వచ్చినాడు. ఇక పర్ణశాలకి అయితే మెల్లగా స్టార్ట్ అయిపోయినాము. పర్ణశాల విలేజ్ దారిలో మనకి ఒక 2-3 ప్లేసెస్ అయితే వస్తాయి. ఒకటి చిన్న అరుణాచలం అని చెప్పేసి ఒకటి ఉంది. అది చాలా కొత్త ఈ మధ్య కట్టినారంట. క్రేజీ అంటే క్రేజీ ఉంది భయ. మీరు పక్కా భద్రాచలంకి వచ్చినారంటే ఈ పర్ణశాలను అయితే అసలు మిస్ కాకండి. అసలు ఈ పర్ణశాల పోయే రూట్ లో మనకి చిన్న అరుణాచలం అయితే కలుపు మొత్తం అన్ని 12 జ్యోతిర్లింగాస్ ఉన్నాయి మనకి అక్కడ. అండ్ అరుణాచలం శివ ఎట్లుంటాడో సేమ్ ఆ వేలో మనకి లోపల
కూడా శివుడు అయితే ఉంటాడు. చాలా అంటే చాలా బాగుంది, అసలు చాలా పీస్ఫుల్ గా ఉంది. అండ్ మనకి అరుణాచలంలో మోక్ష మార్గం అని ఒకటి ఉంటుంది, సేమ్ అది కూడా కట్టినారు టెంపుల్ బ్యాక్ సైడ్ లో. అది ఇంకా హైలైట్ థింగ్. ఇదైతే మిస్ అవ్వద్దు అసలు. నీళ్ళు పట్టుకుని అక్కడ శివునికి అభిషేకం చేసుకోవచ్చు. అండ్ మనకు అక్కడ ఒక ఆప్షన్ కూడా ఉంది, ప్రతి దగ్గర ట్యాప్స్ ఉన్నాయి, మంచిగా మనం వెళ్ళి బ్యూటిఫుల్ అని చెప్పి చెప్తాను నేనైతే. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది టెంపుల్ అయితే. అండ్ ఇక ఈ టెంపుల్ లో మనకి ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ మనకి ఫ్రీ భోజనం పెడతారంట. ఇంకా హైలైట్. టోటల్ 1008 శివలింగమ్స్ అయితే పెడతారంట. ఇదంతా ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉంది. కంప్లీట్ అయినాక ఒకసారి అయితే పక్కా మళ్ళీ విజిట్ చేసే ఈ టెంపుల్ కి అయితే డామ్ ష్యూర్. అండ్ ఇంకా ఇది ఇక్కడ చూసుకొని నెక్స్ట్ మనకి టెంపుల్ ఉంది, రాముడి టెంపుల్ దర్శనం చేసుకున్నాము. టెంపుల్ దర్శనం చేసుకున్నాక నెక్స్ట్ సీతమ్మ వారు అండ్ రాముడు పంచ ఆరేసుకుంది, సీతమ్మ వారు నారచీర ఆరేసుకున్న ప్లేస్ ఉందంట. ఆ ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మేమైతే ఈవినింగ్ స్టార్ట్ అయినాం కాబట్టి మొత్తం చీకటి ఉండే, అయినా మేము వీడియోస్ తీసుకున్నాం. మా బెటర్ లక్ ఏంటంటే మంచిగా మేము ఆ టైంకి పోయినందుకు మాకు మంచిగా వీడియోస్ వచ్చినాయి అండ్ క్లియర్ గా చూసినాం. మేము దగ్గరుండి చాలాసేపు అక్కడ స్పెండ్ చేసినాం, ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసినాము. చాలా అంటే చాలా బాగుండే, మీరు చూడండి వీడియోస్. అసలు ఈ అచ్చులు, ఇంత పెద్ద చీరలు, ఇంత పెద్ద చాలా పెద్ద ఉంది అనమాట శారీ. అండ్ రాముడి పంచాయతీ ఇంకా చాలా పెద్ద ఉంది, అసలు ఇంత పెద్దగా. అండ్ అక్కడ రాముడి పాదాలు, రాముడు కూర్చునే సింహాసనం, ఇట్లా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ఈ ప్లేస్. పక్కా విజిట్ చేయాల్సింది. ఇవన్నీ మీరు భద్రాచలంకి వచ్చినప్పుడు మస్ట్ విజిట్ ప్లేసెస్ అని చెప్పి చెప్తాం. అండ్ ఇవన్నీ చూసుకుని మేమైతే రిటర్న్ అయిపోయినాం. రిటర్న్ అయ్యే దారిలోనే మళ్ళీ మేము మీల్స్ తీసేసుకున్నాం. మళ్ళీ రూమ్ కి వెళ్ళి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఫుడ్ తినేసి ఇంకా రిలాక్స్ అయితే అయినాము. ఇది వచ్చేసి డే 1 వీడియో. డే 2 వీడియో ఇంకా సపరేట్ ఉంది. డే 1 డే 2 రెండు కలిపి చేసామంటే అప్రాక్సిమేట్లీ ఒక 40 minutes వరకు వస్తుంది అని చెప్పేసి టూ వీడియోస్ డివైడ్ చేసిన. డే 1 వీడియోలో అయితే మేము టెంపుల్ అండ్ పర్ణశాల ఇవన్నీ కవర్ చేసుకున్నాము. అండ్ డే 2లో వచ్చేసి పాపికొండలకు వెళ్ళినాము.